నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకుందాము. సాధారణంగా మనకి కిడ్నీలో స్టోన్స్ అన్నవి ఎట్లా వస్తాయి, మనం దానికి రావడానికి గల కారణాల గురించి, మనం ఎవరిలో వస్తాయి, సింటమ్స్ గురించి తెలుసుకుందాం అనమాట. కిడ్నీ స్టోన్స్ అంటే మనకి మూత్రపిండాలు అన్నవి ఉంటాయి అన్నమాట. మనకి నడుముకి ఇరువైపులా మూత్రపిండాలు అన్నది ఉంటుంది. దానితో పాటు మూత్రనాళాలు, మూత్రాశయం అనేది ఒక వ్యవస్థ అన్నది ఉంటుందన్నమాట. ఈ దీంట్లో మనకి మూత్రపిండాల్లో మనకి సాధారణంగా అన్నది ఏమవుతుందంటే మనకి యూరినరీ అన్నది ఫంక్షన్ అన్నది జరుగుతుందంట. అంటే ఇది ఒక ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనమాట. దీంట్లో మలినాలు అనేది మన శరీరంలోని మలినాలు అన్నది బయటకి పంపిస్తూ ఉంటుంది అనమాట మూత్రం ద్వారా. ఇది ఏమవుతుందంటే మనకి ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైనా డిఫెక్ట్స్ వల్ల కానీ, మనకి మూత్రం అన్నది చిక్కపడిపోవడం వల్ల కానీ, మనకి దీంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ఈ లవణాలు అన్నది పేరుకుపోవడం వల్ల మనకి సాధారణంగా స్టోన్స్ అన్నది ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఏదైతే ఉన్నాయో ఈ మలినాలు ఏర్పడిన అంటే దాని సబ్స్టెన్స్ని బట్టి మనం ఈ మూత్రాశయంలో ఏర్పడే స్టోన్స్ అన్నది 4 రకాలుగా అన్నది ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇవి ఏమిటంటే కొంతవరకు ఆక్సలేట్ స్టోన్స్ అన్నది ఉంటుంది, కాల్షియం స్టోన్స్ అన్నది ఉంటుంది, కొంత కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అన్నది ఉంటుంది, ఇంకా స్టాబిన్ అనే స్టోన్స్ అన్నది ఉంటుందన్నమాట. ఈ మలినాన్ని బట్టి రకాలు అన్నది ఉంటుందన్నమాట. ఇవి ఎక్కువగా ఎవరిలో వస్తాయంటే మనకి ఎక్కువగా చూసుకున్నట్టయితే మగవారిలో అన్నది ఎక్కువగా అన్నది ఉంటుందన్నమాట. దీనికి రావడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే మనకి ఆహారం అన్నది మనం సరైన ఆహార నియమాలు పాటించుకోవడం వల్ల కానీ, కొంతవరకు ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల కానీ, ఫైబర్ డైట్ తక్కువగా తీసుకోవడం వల్ల కానీ, మనం వాటర్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే అధికంగా వేడిలో పనిచేయడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువగా మనకి ఏమైనా కిడ్నీలో ఏమైనా సమస్యలు ఉండడం వల్ల కానీ ఇవి అన్నది ఎక్కువగా అన్నది వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. కొన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళల్లో కానీ, కొన్ని హార్మోనల్ ట్రీట్మెంట్స్ యూజ్ చేసే వాళ్ళలో కూడా ఈ స్టోన్స్ అన్నది వచ్చే అవకాశం అన్నది ఉంటుందన్నమాట. వీటి లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి సాధారణంగా ఏమవుతుందంటే మూత్రంలో మంట అన్నది వస్తూ ఉంటుందన్నమాట. దీంతోపాటు మనకి ఆ మూత్రాశయంలో ఉన్న స్టోన్ బట్టి అంటే అది కిడ్నీలో ఉండవచ్చు, మనకి మూత్రనాళం అన్నది ఉంటుంది, యూరేటర్స్ అంటాం, దాంట్లో కానీ మనకి బ్లాడర్లో కానీ ఎక్కడైనా కూడా మనకి స్టోన్ అన్నది ఉండొచ్చు అనమాట. ఈ స్టోన్ ఉండే ప్రదేశాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ అన్నది ఉంటూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా చూసుకున్నట్టయితే మనకి స్టోన్ మూత్ర పిండంలో అంటే కిడ్నీలో కానీ, లేకపోతే యూరేటర్లో బ్లాక్ అయిపోయినప్పుడు కానీ మనకి ఏమవుతుందంటే ఎక్కువగా నొప్పి అన్నది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నొప్పి కూడా మనకి పట్టేసినట్టుగా ఉండడము, సడన్గా షాక్ లాగా ఉండడము, ఆ నొప్పి అన్నది తీవ్రంగా ఉండడంతో పాటు వెనక నడుము నుంచి ముందు కింద పొట్ట వరకు అంటే గజ్జల వరకు రావడము అన్నది ఉంటుంది. దీంతోపాటు మనకి చలి జ్వరం లాగా రావడము, ఈ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతవరకు నాసియేటింగ్ ఉండడము, వామిటింగ్స్ అవ్వడము ఇలాగన్నది వస్తూ ఉంటుందన్నమాట. దీంతోపాటు మనకి మూత్రంలో మంట అన్నది ఉంటుంది, మూత్రంలో కొంతవరకు బ్లడ్ అనేది పడడం కూడా జరుగుతుంటుంది అన్నమాట. ఈ సిమ్టమ్స్ని మనం అబ్జర్వ్ చేసిన వెంటనే మనకేమన్నా ఇంతకుముందు ఏమైనా హిస్టరీ ఉన్నదా, లేకపోతే మూత్రాశయంలో మనకి కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నాయి అన్నది కొంతవరకు పరీక్షల ద్వారా అన్నది డయాగ్నోజ్ అవుతుందన్నమాట. ఈ లక్షణాలతో పాటు మనం అల్ట్రాసౌండ్ అన్నది ఒకసారి తీపించుకున్నట్టయితే మనకి ఈ స్టోన్స్ అన్నది ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఆ సైజ్ అన్నది కూడా మనకి అర్థమవుతుంది అనమాట. ఈ మూత్రాశయంలో ఉండే ఈ కాల్షియం స్టోన్స్ కానీ, ఆక్సలేట్ స్టోన్స్ కానీ ఇవి ఏమవుతుందంటే మనకి ఆక్సలేట్ స్టోన్స్ ఉన్నట్టయితే అవి ఎడ్జెస్ అనేది రఫ్గా ఉండడంతో పాటు మనకి అక్కడ బాగా ఇబ్బంది అన్నది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ నొప్పి అన్నది ఎక్కువగా ఉండడంతో పాటు యూరిన్లో మంట అన్నది కూడా ఉంటూ బ్లడ్ అనేది ఎక్కువగా అన్నది పడుతుంటుంది అనమాట. దీనికి కొంతవరకు వాటర్ ఎక్కువగా తీసుకుంటూ మనము వీటికి మెడిసిన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మనకి హోమియో ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. మనకి మెడినైన్లో హోమియో ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. హోమియో ట్రీట్మెంట్ని తీసుకున్నట్టయితే మనకి మంచి మెడిసిన్స్ అన్నది ఉంటుంది. మనకి స్టోన్ సైజ్ అన్నది తగ్గుతూ మనకి ఎటువంటి ఆపరేషన్ లేకుండానే మనకి స్టోన్స్ కరిగిపోయేలాగా హోమియోలో చాలా రకాల మంచి మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఆ స్టోన్ యొక్క సబ్స్టెన్స్ని బట్టి కానీ, లేకపోతే షేప్ని బట్టి కూడా మనం మెడిసిన్స్ అన్నది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మినిమం 2 mm నుంచి 4 mm స్టోన్స్ అయితే కొంత వాటర్ ఎక్కువ తీసుకుంటూ, కొంత ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్టయితే కొంతవరకు ఇవి మూత్రనాళంలో నుంచి మూత్రాశయం నుంచి బయటకు అన్నది వచ్చేస్తుంటుంది. అలా కాకుండా 4 mm కన్నా ఇంకా బాగా పెద్దగా ఉన్నది సైజు ఉన్న వాళ్ళలో అయితే మనం ఎక్కువగా సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు. అలా కాకుండా హోమియో ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల
స్టోన్ పెద్దగా ఉన్నా కూడా అవి అన్నది కరిగిపోయి మనకి చిన్న పార్టికల్స్కి అయిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ అనేది చాలా అన్నది ఉంటుందన్నమాట. ఇది కొంతమందికి స్టోన్స్ ఒకసారి తగ్గిపోయినా కూడా మళ్ళీ రికరెంట్గా ఏర్పడే అవకాశం అన్నది ఉంటుందన్నమాట. అంటే కొంత ఫ్యామిలీ హిస్టరీ అన్నది ఉన్న వాళ్ళలో కూడా ఈ రికరెంట్ స్టోన్స్ అన్నది ఫామ్ అయ్యే అవకాశం అన్నది ఉంటుందన్నమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఆ స్టోన్ ఫార్మేషన్ అయ్యే టెండెన్సీని కూడా హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మంచిగా మనం తగ్గించవచ్చండి. దీనికి హోమియోలో మందుల గురించి తెలుసుకున్నట్టయితే మనకి యాక్చువల్గా బెరిబెరీస్ వల్గారిస్ అన్నది ఉంటుంది, ఇంకా లైకోపోడియం అన్నది ఉంటుంది. అంటే ఆ స్టోన్ ఎటు పక్కన ఏర్పడింది, అంటే కుడి పక్కన ఏర్పడింది, ఎడమ పక్కన ఏర్పడింది, దాన్ని బట్టి కూడా మనకి హోమియోలో మెడిసిన్స్ అన్నది ఉంటుంది. దాంతోపాటు ఆ నొప్పిని బట్టి మంట ఏమైనా వస్తున్నదా, నొప్పి ఎట్లా వస్తున్నది, వామిటింగ్స్ ఏమైనా ఉంటాయి, ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా తీసుకుంటూ మనం మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మనకి బెరిబెరీస్ కానీ, లైకోపోడియం కానీ, సర్సప్రిల్లా, హైడ్రోజన్, ఇలా చాలా రకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ మెడిసిన్స్లో రోగికి సరిపడేలాగా, అంటే పేషెంట్ యొక్క లక్షణాలు, శారీరక మానసిక లక్షణాలు వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటూ మనం మెడిసిన్ అన్నది ఇవ్వడం అన్నది జరుగుతుంది అనమాట. దీంతోపాటు మనకి కొంతవరకు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నది కూడా మనం చెప్తామన్నమాట. ఆహార నియమాలు కూడా ఎట్లా తీసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తాము. దీంతోపాటు ఏదైతే ఉన్నదో ఈ స్టోన్ ఏర్పడే టెండెన్సీ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా పర్మనెంట్గా అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏమైనా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా కిడ్నీలో క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతుంది, ఇలా స్టోన్స్ కానీ, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి మెడినైన్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి. దే విల్ గైడ్ యూ.